హాయ్ అండి. ఈరోజు బంగాళదుంపల టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఐదు బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఆ బంగాళదుంప ముక్కలన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి పొయ్యి మీద పెట్టాలి. గ్యాస్ వెలిగించి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరకు కావాల్సినవి మీకు ఇందాక చూపించాను కదా. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అని చూపించా కదా ఫ్రెండ్స్. అవి ఇలా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం ఇలా బారుగా కోసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బంగాళదుంపల కూర అసలే తీయగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా తీపి వస్తుంది. అందుకని 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఎలా కారం ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం కారం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. 3 సరిపోతాయి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నా గ్యాస్ వచ్చిద్ది అంటారు కదా. అందుకని పచ్చిమిరపకాయలు కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, బంగాళదుంపలు సగం కోసి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇలా గిన్నెలో నీళ్ళు పోసుకొని నీళ్ళలో బంగాళదుంపలు వేసుకొని ఉడుకుతున్నాయి కదా. ఉడికినీళ్ళు మధ్య మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. గరిటె తీసుకొని ఇలా తిప్పుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటి పోతుంది, మనకేమో తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకని ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉడికిందా లేదా అనేది ఒకదాన్ని ఇలా తీసుకొని జస్ట్ ఇలా నీళ్ళలో నింపాడు చూడండి ఫ్రెండ్స్. ఇలా మీకు తెలుస్తుంది. ఇలా గరిటెతో ఒకదాన్ని, ఇది ఏదైనా సరే ఒకదాన్ని ఇలా నొక్కితే, లేకపోతే ఇలా చూడండి, ఇది ఇలా నొక్కితే తెలుస్తుంది మనకి. ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్, ఇంకా పచ్చిగానే ఉంది. ఇంకా ఉడికిద్ది కొంతసేపు ఉంచితే. చూడండి, మీకు చూపిస్తాను. నీళ్ళల్లో కుదరట్లేదు కదా. ఇది ఒకసారి ఇది ఇలా నొక్కి చూడాలి. అసలు ఏం గరిటె కొంచెం కూడా దిగట్లేదు ఫ్రెండ్స్. దీన్ని పట్టుకున్నా కదా, ఇది కొంచెం కూడా దిగట్లేదు అసలు ఏమి. అంటే ఇంకా ఉడకలేదని అర్థం, ఇంకా పచ్చిగానే ఉంది. కొంతసేపు ఆగితే ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్లో అలా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో బంగాళదుంప. ఇందాక కొంచెం 10 నిమిషాలు ఆగాలని చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో. మీకు తెలియాలని నేను కిందకి తీస్తున్నాను. కొంచెం బంగాళదుంపని కింద పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడకాలి. ప్రస్తుతానికి ఇదిగోండి, ఇందరిలా కూడా కొంచెం గరిటె దిగలేదు కదా. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికితే అయిపోయిద్ది ఫ్రెండ్స్. ఇలా 2 బద్దలకి ఎందుకు కోసామంటే బంగాళదుంప ఈజీగా ఉడుకుద్దని. ఒక బంగాళదుంప తీసుకొని మధ్యలో కట్ చేసుకొని 2 ముక్కలు ఇలా ఉడికించుకోవాలి. ఈజీగా ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్ ఇలా ఉడికితే. చూడండి ఫ్రెండ్స్, దుంప ఉడికేసింది, ఇంకా ఉడికిపోయింది చక్కగా. చూడండి, మీకు చూపిస్తాను. ఉడికిపోయి కొంచెం చినిగిపోయింది కూడా దుంప. ఒక నిమిషం చూపిస్తాను. ఇదిగోండి చూడండి, అదిగోండి చూపిస్తాను మీకు వివరంగా. ఇదిగోండి చూడండి, దీపాలను చూడండి. గరిట ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోయింది. ఇంకా తీసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్ని పారబోసేసి ఈ దుంపకి పైన తోలు ఉండిద్ది కదా ఫ్రెండ్స్, ఈ తోలు అంతా తీసేసుకొని ఈ ముక్కని 2 ముక్కలు చేసుకోవాలి అంతే. ఇంకా చిన్న ముక్కలు చేసుకోకూడదు. ఎందుకంటే బాగా ఉడికిపోయింది కాబట్టి కూరలో వేస్తే ఊరికే ముక్క కనిపించదు, చిదిరిపోయిద్ది ముక్క అంతా. అందుకు 2 ముక్కలు చేసుకుంటే సరిపోయిద్ది. ఈ ముక్కని మధ్యలో కట్ చేసుకుంటా 2 ముక్కలు వస్తాయి కదా ఫ్రెండ్స్. అలాగే కూరలో కూడా వేసుకోవాలి మనం.
ఇది తీసేసి తొక్కు కూడా తీసేసుకోవాలి, పైన ఉన్న తొక్కు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా తోలు తీసుకొని బంగాళదుంపలను 2 ముక్కలు చేసుకోమని. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప కూర వండుకుంటున్నామని చెప్పాను కదా. ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను, ఐలో పెట్టుకోవాలి. ఐలో పెట్టుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడే పెట్టాను. బాండీ ఇప్పుడు వేడెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. నేను 1 గ్లాసున్నర పోసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడాలి. ఆయిల్ వేడెక్కింది. తిరమాత గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, తిరమాత గింజలు మొత్తం కలిపి వేసుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి, కరివేపాకు మా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా ఈ కలర్లోకి రావాలి. కొంచెం వేగినట్టు ఇప్పుడు వేగిపోయిన ఉల్లిపాయలు వేగంగానే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా ఉండాలి. టమాటా ముక్కలు మెత్తపడాలి. ఇలా తిప్పుకోవాలి ఒకసారి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒకసారి తిప్పుకోవాలి. ఇలా కొంచెం మెత్తపడాలి. మూత పెట్టుకోండి కొంచెంసేపు. ఇలా మూత పెట్టుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒకసారి మధ్యలో పెట్టుకుంటూ ఉండాలి చూసుకొని, లేకపోతే మాడిపోయిద్ది. అడుగున టమాటా ముక్కలు మాడిపోతే. కొంచెం మగ్గే వరకు కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం మనం, ఫ్లేవర్ కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ ఎల్లో కలర్లో ఉందని అనుకుంటున్నారా? కొంచెం పసుపు కలిపాము. ఇలా నిలవ ఉండాలంటే కొంచెం పసుపు కలుపుకోవాలి. పసుపు కలిపితే పాడవదు. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఆడుకొని కొంచెం పసుపు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు ఫ్రెండ్స్. ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్ అసలు టమాటా ముక్కలు ఉడికినాయో లేవు ఒకసారి. ఫ్రెండ్స్ అడుగున కొంచెం మాడిపోతుంది. ఉడికిపోయినాయి, చక్కగా మెత్తగా అయిపోయినాయి టమాటా ముక్కలు. చూడండి ఇలా టమాటా ముక్కలు అంత మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దుంపలు వేసుకుందాము. కొంచెం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి మనం ఉడకపెట్టి ఉంచాం కదా. కొంచెం ఇలా వేసుకొని కలుపుకోండి.
ఒకసారి ఉడకపెట్టాం కాబట్టి పద్దాలు ఇలా గెరిటితో తిప్పినా చిదురైపోతాయి ఫ్రెండ్స్. అందుకు కొంచెం ముక్కలు వేసుకొని తిప్పుకొని మళ్ళీ ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. పద్దాలు తిప్పకుండా ఇప్పుడే మనం పద్దాలు తిప్పకుండా ఫ్రెండ్స్ గరిటతో ముందుగానే ఒక అర స్పూన్ పసుపు, ఒక చెంచా ఉప్పు మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడే వేయొద్దు. ఒక చెంచా వేసుకున్నాం ప్రస్తుతానికి. ఒక 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ దుంప ఉడికేసింది కాబట్టి ఎక్కువసేపు ఉడికిస్తే చిరిగిపోయింది మొత్తం. ఒకసారి కలు తిప్పుకుందాం మొత్తం. చాలా ఈజీగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ కూర. మీరైనా చేసుకోవచ్చు. టిఫిన్లోకి కానీ చపాతీల్లోకి కానీ త్వరగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు మార్నింగ్ పూట ఈ కూర చేసుకొని తేలిగ్గా తీసుకుని వెళ్ళవచ్చు. బాక్సుల్లోకి కానీ అన్నాల్లోకి కానీ అన్నిటికి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటామే. మూత పెట్టుకున్నాం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కూర ఉడికిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చక్కగా. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది ఇలా అడుగంటిపోయిద్ది. అడుగంటితే మళ్ళీ బాగోదు, కూర సేదొచ్చిద్ది. పెద్ద ముక్కలు ఎందుకు కోసుకోమన్నానంటే ఇలా తిప్పుతాం కదా ఫ్రెండ్స్ మధ్యలో, అప్పుడు చిదిరిపోకుండా పెద్ద ముక్కలు కోసుకోమన్నాను నేను మిమ్మల్ని. ఇది కొంచెం చూడండి, ముక్కుగానే ఉంది, ఏం చిదిరిపోలేదు. చూస్తానికి బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుండిద్ది. ఉప్పు మాత్రం లాస్ట్లో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొంచెం పట్టించి నేను ఒకటే వేసాను కాబట్టి కొంచెం వేసుకుందాం ఉప్పు. కొంచెం కావాలంటే అన్నం తినేటప్పుడు కలుపుకోవచ్చు. వేసాం కొంచెం, వేసి ఒకసారి తిప్పుదాం. ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే చెదిరిపోదు, ముందు ముక్క అనేది గరిటకి చెదిరిపోదు, చక్కగా ఉండిద్ది. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ కొంచెం, రెండు స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాం. ధనియాల పౌడర్ వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మధ్యలో ఒకసారి టేస్ట్ చేసుకోండి మీరు, ఉప్పు సరిపోయిందో లేదో. కారం అవన్నీ సరిపోతాయి. ఉప్పు విషయంలోనే కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అందుకని. చూడండి, మూత పెట్టేసి 2 నిమిషాల నుంచి స్టవ్ కట్టేయడమే. అయిపోయింది బంగాళదుంపల కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ చూసినందుకు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి. కొత్తగా న్యూగా అకౌంట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఈ ఇయర్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను నమ్ముచున్నాను. మీరు హెల్ప్ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.